ముందుకు వెళ్ళట్లేదు, ఇప్పుడు విట్నెస్లు అందరూ చనిపోతున్నారు. ఇక్కడ ఒకటి మేడం గారు, వ్యవస్థల మధ్య ముద్దాయిల మధ్య ఆధిపత్య పోరులో ముద్దాయిలే పైచేయిగా ఉన్నారని స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి ఇక్కడ సిబిఐ వ్యవహార శైలిని సుప్రీంకోర్టు ఏం అడ్డుపడలా. సుప్రీంకోర్టు మీరు విచారణ జరపండి లేకపోతే వేరే అధికారులను మారుస్తానని వార్నింగ్ ఇచ్చింది తప్ప విచారణ జరగడానికి సుప్రీంకోర్టులో పెండింగ్ ఉండడానికి సంబంధం లేనే లేదు. ఎందుకు సంవత్సర కాలం గడుస్తున్నా సిబిఐ ఎందుకు వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో విజయసాయి రెడ్డినా, జగన్మోహన్ రెడ్డినా, భారతీ రెడ్డినా సాక్షి పేపర్లో రాసిన నారాసుర రక్తదరిత సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందని ఆ దిశలో విచారణ ఎందుకు జరపడం లేదు? బాహ్య ప్రపంచానికి తెలియకుండానే జగన్మోహన్ రెడ్డికి వివేకానంద రెడ్డి గారి హత్య గురించి తెలిసింది కదా, ఎందుకు వెళ్ళాడు? అసలు అక్కడ పోలీసు వాళ్ళు విచారణ జరపకుండానే దేంతో కొట్టాడో, ఎక్కడెక్కడ కొట్టాడో, గొడ్డలతో ఎక్కడ నరికాడో మొత్తం ఎలా తెలిసింది? దీనికి విచారణ జరపాల్సిన అవసరం లేదా? ఎందుకు విచారణ ఆగిపోయింది ఇంతకాలం? గతంలో అంటే సిబిఐ చెప్పింది ప్రభుత్వం సహకరించట్లేదు, పోలీసు వాళ్ళు సహకరించట్లేదు అని చెప్పేసండి. ప్రభుత్వం మారిన తర్వాత పోలీసులు సహకరిస్తున్నా సిబిఐ ఎందుకు అడుగు ముందుకు వేయటం లేదు? అంటే సిబిఐ మీద ఇంతకుముందు మద్రాస్ హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్పిన విధంగా సిబిఐ అనేది పంజరంలో చిరక లాంటిదని చెప్పడానికి ఇది నిదర్శనం కాదా? కాబట్టి సిబిఐ పంజరంలో ఇరుక్కుంది. ఆ పంజరంలో ఉన్న సిబిఐకి స్వేచ్ఛ ఇవ్వకపోతే అటు జగన్మోహన్ రెడ్డి కేసులు కానీ లేకుంటే వివేకానంద రెడ్డి కేసులు కానీ సంవత్సరాల తరబడి జాప్యం జరుగుద్ది, సాక్షులు మృతి చెందుతారు, చివరికి ముద్దాయిలు బయటకు వస్తారు. ఆ పరిస్థితి దాపరిస్తా ఉంది. ఈ రోజున ప్రజలు ఆలోచిస్తున్నారు మేడం గారు, ఈ వ్యవస్థలో ఆర్థిక బలం, అంగబలం, అధికార బలం ఉన్న వాళ్ళు చట్టాలు చుట్టాలుగా మారుతూ ఉన్నాయి. మధ్యతరగతి, పేదవాడు, బడుగు, బలహీన, ఆదివాసీలు, దళితులకి ఈ చట్టాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయనే ఆలోచన ప్రజల్లో ఏర్పడితే మెజారిటీ ప్రజల్లో ప్రజా ఉద్యమాలు రావా? ఒక పాయింట్ సార్, ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు పాయింట్ రైజ్ చేస్తున్నారు, ఒక్క నిమిషం చెప్పండి. టైం కన్స్ట్రెయింట్ ఉంది వాళ్ళ మనకి. సిబిఐ ఫైనల్ చార్జ్ షీట్ ఫైల్ చేసింది. వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్? 173(8) కింద మిగతా వీళ్ళని విచారించేసి ఫర్దర్ గా ఇంకా వీళ్ళ పాత్ర కూడా ఉంటే వీళ్ళని కూడా ముద్దాయిగా పెట్టొచ్చు. The point is CBI has filed final charge sheet and yet to be ఫర్దర్ గా సుప్రీం కోర్టు యాక్షన్ ఉండాలి ఇక్కడ. కానీ సిబిఐది బ్యాలెన్స్ ఉందని నేనైతే అనుకోవట్లేదు. నాకు తెలిసినంత వరకు సిబిఐ బ్యాలెన్స్ అయితే లేదు. విచారించలేదు ఈ కేసులో. ఏ విచారాన్ని విచారించే అవసరం లేదా? మొన్న కూడా చెప్పాడు కదా. అవును, అవినాష్ రెడ్డికి ఫోన్ చేస్తే పక్కన ఆయన ఎత్తేసి హార్ట్ అటాక్ అని చెప్పేసి మరి బాహ్య ప్రపంచానికన్నా ముందు జగన్మోహన్ రెడ్డి అవన్నీ చెప్పేసారండి. సాక్షి పేపర్ని విచారించవలసిన అవసరం లేదా? కాబట్టి విచారణ అనేది ఛార్జ్ షీట్ వేసిన విచారణ కొనసాగించవచ్చు. పోలీసు వారి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎప్పుడైనా కొత్తగా ముద్దాయిలు పెట్టవచ్చు. ఇది సిఆర్పిసి 173 సబ్ క్లాస్ 8 లో చాలా స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ఇక్కడ లోపం జరుగుతుంది. దాంట్లో సార్ ఇంటెన్షన్, సుబ్బారావు గారు మీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది. బట్ ఇక్కడ సిబిఐ వెయిటింగ్ ఫర్ సుప్రీం కోర్ట్ ఆర్డర్స్. వీళ్ళని కూడా విచారించండి, వీళ్ళని కూడా బికాస్ ఆఫ్ హై ప్రొఫైల్ సుప్రీం కోర్ట్ రెస్పాండ్ అవ్వకుండా నాకు తెలిసినంతవరకు సిబిఐ రెస్పాండ్ అయ్యే అవకాశమే లేదండి. సుప్రీం కోర్టు రెస్పాండ్ అవ్వాలి. సుప్రీంకోర్టు ఏమందండి? అవును, ఇన్వెస్టిగేషన్ ఇది ఉందా లేకపోతే బ్యాలెన్స్ ఉందా? మేము ట్రయల్ స్టార్ట్ చేయమంటారా? లేదు ట్రయల్ కోర్టుకి వేరే కోర్టుకి ఇస్తుందా? తెలియాలి కదా. Judiciary has responded, sir, now. Not CBI. Judiciary has responded now. విద్యాసాగర్ గారు 173(8) కింద CRPC కింద at any time the ఇన్వెస్టిగేషన్ చేసి తద్వారా వచ్చిన ముద్దాయిల్ని యాడ్ చేయొచ్చు. అంటే సార్ మీరు చెప్తున్న దాని ప్రకారం ఇంకా కొంతమందిని పిలిపించి చేయించచ్చా? సుప్రీంకోర్టులో ఎందుకు విచారణ లేట్ అయింది అంటే దానికి జవాబు లేదు. కానీ ఇంతవరకు సునీత గారు ఎందుకు అన్నిసార్లు పోయి కేసు సాక్షి చచ్చిపోతున్నారు, మీరు ట్రయల్ చేయండి దీని మీద అని అడుగుతుంటే దాని ముక్కు లేక సిబిఐ వాళ్ళు మేము ఛార్జ్ షీట్ ఫైల్ చేశాము, ఫర్దర్ ఇన్స్ట్రక్షన్ మాకు సుప్రీంకోర్టు ఏదైనా వస్తే చేస్తామని చెప్పి వాళ్ళు క్యూఎం వాళ్ళు చెప్తున్నారు. కింద మీద ఏదో చేసి పెట్టారు వాళ్ళు. సుప్రీంకోర్టు రెస్పాండ్ అవ్వాలి కదా.